తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. దానికి సంబంధించి ఒకసారి కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు లైవ్ లో. ఆయన అడిగి అక్కడ ఉన్న వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్, అక్కడ కౌంటింగ్ ఏ విధంగా జరుగుతోంది? ఎటువైపు మొగ్గు చూపుతున్నారు జనం? అంటే ఎక్కువగా స్వామి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందు నుంచి అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు లేదా నియోజకవర్గ ఇన్ఛార్జీలు తమ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం కొంత వ్యూహాత్మక వైఖరిని అనుసరించారు. అయితే ఒకసారి ముందుగా జగిత్యాలలో కొన్ని ఫలితాలు ఇప్పుడే వచ్చాయి. అయితే జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో ఇప్పుడే ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ తండా సర్పంచ్గా బీఆర్ఎస్కి సంబంధించి బీఆర్ఎస్ బలపరిచిన మేఘావత్ లత గెలిచినట్లు మనకు తెలుస్తోంది. అలాగే మెట్పల్లి మండలంలోని కేసీఆర్ తండా సర్పంచ్గా ఇండిపెండెంట్ కొంతమంది గెలిచినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదివరకే అక్కడ ఒక 2-3 సర్పంచులు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అలాగే ఒకరిద్దరు బీఆర్ఎస్కు సంబంధించి ఏకగ్రీవం అయ్యారు. సో మొత్తంగా అయితే చిన్న గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇప్పుడిప్పుడే రిజల్ట్స్ వస్తున్నాయి. 500 లోపు ఓట్లు పోలైన గ్రామాల్లో రిజల్ట్స్ చాలా ఫాస్ట్గానే వస్తున్నాయి. రిజల్ట్ వేగంగా ఇవ్వడానికి అధికారులు ఇప్పటికే ఎక్కువ మంది సిబ్బందిని కూడా నియమించారు. అయితే మేజర్ గ్రామ పంచాయతీల్లో 5 లేదా 8 10,000 ఓట్లున్న గ్రామ పంచాయతీలో మాత్రం 6 లేదా 7 రాత్రి 7 అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు అందుబాటులో ఉన్న ఎన్నికల సిబ్బంది కూడా అభ్యర్థులను కూర్చోబెట్టి తిరిగి రీకౌంటింగ్ చేయటమా లేకపోతే 1 లేదా 2 ఓట్ల తేడాతో, ఎందుకంటే కొన్ని వార్డ్స్ పోటాపోటీగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తోంది చాలా చోట్ల. వార్డు సభ్యులు కూడా, ఎందుకంటే ఈసారి సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్కి సంబంధించి గెలవటానికి కూడా అభ్యర్థులు చాలా లక్షల రూపాయలు, కొన్ని చోట్ల అయితే కోట్ల రూపాయల వరకు, ఎందుకంటే చెక్ పవర్కి సంబంధించి ఉప సర్పంచ్ కూడా ఉంటుంది కాబట్టి ఈ చెక్ పవర్ కోసం వార్డు సభ్యుల గెలుపు కీలకంగా మారుతుంది. కాబట్టి అక్కడ 1 లేదా 2 ఓట్ల తేడాతో కూడా వార్డు సభ్యులు గెలిచే అవకాశం ఉంటుంది. సో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం ఉండే అవకాశం ఉంది. దీంతో రీకౌంటింగ్ కానీ సో ప్రతి ఓటు కూడా మళ్ళీ క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది.